మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలోనే అమావాస్య యోగం ఏర్పడుతూ పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది. మరి దీనికి ఏం చేయాలి? ఎందుకంటే ఒక విషయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మంచిగా వస్తుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ రాశిలో అధిక గ్రహాలు అన్నప్పుడు ఏంటంటే కొన్ని విషయాల్లో నిర్దిష్టంగా నేను ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉండాల్సిందే అనేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే 3లో శని ఉన్నాడు కాబట్టి కొంత పరాక్రమం అనుకోండి, కొన్ని విషయాలు బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. 6లో గురువు, కొంచెం గురువులతో తెలియని శత్రుత్వాలు, అష్టమ కేతువు కాబట్టి కొన్ని విషయాల్లో ఆయుష్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకోండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ వాహన సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వెళ్ళేటువంటి విషయాల్లో అనుకోండి, ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అనుకోండి, కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అంటే ఏదో ఆయుష్ పోతుందని కాదు నా ఉద్దేశం. అంటే ఈ లాంజివిటీ పెరుగుతుంది చేసుకుంటే అనుకునే విషయాన్ని నెగ్లిజెన్స్ చేయొద్దని నా ఉద్దేశం. అంతేగాని ఏదో ఆయుష్ ఇబ్బంది అవుతుందని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫలానా యోగా చేస్తే ఆయుష్ పెరుగుతుంది, పెంచుకోండి. ఫలానా ఫుడ్ తింటే మంచిది, తీసుకోండి. అంటే నెగ్లిజెన్స్ చేస్తుంటారు. ఈ అమావాస్య యోగం ఎప్పుడైతే రాశిలో ఉందో ఏం కాదులే, ఎవరు చూసి వచ్చారులే, ఇవన్నీ మనం చూసినవే కదా అంటే తెలియని ఒక ఇది తీసుకొస్తూ ఉంటుంది రాశిలో ఉండే అధిక గ్రహాల సంచారం. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ 6వ అధిపతి కూడా వచ్చి రాశిలో కూర్చున్నాడు. ఈ 6వ స్థానంలోకి వెళ్ళి గురువు కూర్చున్నాడు. కాబట్టి ఏంటి, ఇది ఇక్కడ కొన్ని గురువులతో మీరు అనవసరంగా పోటీలకు వెళ్ళి శత్రుత్వాలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. వాటి మూలంగా అప్పు మూలంగా ఒక్కోసారి మనం చూడండి, ఏదో మనకు 1,00,000 2 లక్షలు అవసరం పడుతుంది, తెలుసు అది ₹1,00,00,000 ల్యాండ్ ఉంటుంది, తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం. 2 లక్షలు కావాలండి అని పేపర్ తెర చూస్తే అది వడ్డీ పెరిగి ఆ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఎంతోమందికి ల్యాండ్ ఇచ్చేసేయడం, తక్కువ చేయడం, అంటే ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి తాతగారి ఆస్తి సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పనులు మాత్రం అసలు చేయకండి దయచేసి మకరం వారు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అమావాస్య రోజు తగ్గాలి అంటే మీరు స్వయం పాకం ఇవ్వడము, రవి చంద్ర కుజ బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి గ్రాసము మరియు అరటికాయలు తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ 18వ తేదీ అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటది, మనకి ఈ సంవత్సరం 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ జనవరి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి మాసంలో వస్తుంది. దీనివలన అనేకమైనటువంటి అతలాకుతలాలు అనుకోండి, లైఫ్ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం, అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. దీనికి మనం ముందే 4-5 నెలల ముందే మనం దీని గురించి ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం. అసలు చెప్పాలంటే మనకి ఉగాది సమయంలోనే. మరి ఈ పంచగ్రహ కూటమి చాలా డేంజరస్ పంచగ్రహ కూటమి. దీనివలన సరే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంటర్నెట్లు కట్ అయిపోతాయి, రకరకాలు జరుగుతాయి, పక్క పెట్టండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ఏమిటి అంటే మీరు మీ ఇళ్లల్లో చండీ చేసుకోండి, లేదు చండీ వినండి, అంత స్తోమత లేదండి, అన్ని డబ్బులు కట్టి మీరు చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమం చేయలేము అనుకునేవారు కనీసం వినండి. లేదండి మీకు ఒక పద్ధతి పరంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు మా సంస్థ చండీ ఈసారి ఫ్రీగా మీకు చేయించిస్తుంది. అంటే ఇంట్లోనే మేము చేస్తూ మీ గోత్రనామాలు చదువుతాం కాబట్టి మీ యొక్క పేరు గోత్రనామాలు పంపించండి. లేదండి ఎంతో కొంత పంపించాలి, ద్రవ్యం ఖర్చు పెట్టకపోతే ఆ ఫలితం రాదని ఏమైనా భయపడేటువంటి వారు ఏం టెన్షన్ పడకండి, నేనే చెప్తున్నానుగా. లేదు అంతగా అనిపిస్తే కిందని మనకి నెంబర్లు ఉన్నాయి, అట్లాగో 9169899899 8125899899 ఈ నెంబర్లకి మీరు పే చేయొచ్చు. ఏమైనా మీ ఇష్టం, రూపాయి వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, లేకపోతే 1000 రూపాయలు వేస్తారో, 5000 వేస్తారో, మీ ఇష్టం, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతో కొంత వెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక, లేదు ఏమీ వెయ్యక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది శ్రద్ధగా జరుగుతున్నంతసేపు దాన్ని వీక్షించండి.
యూట్యూబ్లో దీన్ని లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా దాన్ని వీక్షించండి. వీక్షించడం ద్వారా మనకు శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే చండీ ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి 25% వస్తుందట ఆటోమేటిక్గా. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, గోత్రము, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పంపించండి. గోత్రం తెలియదు, అయ్యా మా గోత్రం తెలియదు అని పెట్టండి. ఏమి టెన్షన్ పడకండి, చక్కగా. అలాగే ఇది లోక కళ్యాణం కోసం అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్, ఎందుకంటే ఇది 3 సార్లు వస్తుంది ఈ యొక్క ఇది. మొట్టమొదటిగా ఎవరైతే పే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఫ్రీగా చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరగనుంది అక్కడ కార్యక్రమం. కుంకుమార్చన ఇట్లా కొన్ని ఉన్నాయి. నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ధనాన్ని వెచ్చించగలమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి దయచేసి పూజలో పార్టిసిపేట్ చేయకండి. అప్పు చేసి పూజలో పార్టిసిపేట్ చేయకూడదు. దయచేసి నా మాట వినండి. మీకు స్తోమత ఉంది, మీరు ధనం వెచ్చించగలము, నేను 4 రూపాయలు నేను దీనికి పెట్టగలను, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రమే మీరు దీనికి మనీ కట్టండి దయచేసి. అలాగా 3 రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో. అప్పుడు మీరు దానికి ఎంత ఏంటనేది కూడా మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయిగా, చాలా ఖర్చులు ఉంటుంటాయి. కాబట్టి దానికి ఏమేంటి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, ఎట్లాగా ఏంటి అనేటువంటిది ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి గ్రహకూటమి ఇది. ఏమండి పంచగ్రహ కూటమి వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళండి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, 3 సార్లు గ్రహకూటమి రావడం అనేటువంటిది చాలా రేర్. ఇదే ఒకే సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరో 2 సార్లు. అదేవిధంగా చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి ఈ గ్రహకూటమి నుంచి మీకు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఒక జ్యోతిష్కుడికి ఏంటంటే అతను లోకహితం కోసం తన వంతు ఏదో ఒకటి చేయగలగాలి. అప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇది మీ అందరికీ ఈసారి చేసేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం అది మాత్రం దానికి ఛార్జెస్ ఉంటాయి. అది కూడా మనీ పే చేయగలిగే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఇక ముఖ్యంగా అందరూ కూడా ఈ గ్రహకూటమి ఉన్నందుకు నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివలన మీకు ఏం లభిస్తుంది అంటే రాజ్యాధికారము. అంటే మీరు ఏదో సీఎం పిఎం అవుతారని కాదు, మీరున్నటువంటి దాంట్లో మీకు ఒక మంచి స్థితి అనేటువంటిది కలుగుతుంది. ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. గ్రహపీడ అనేటువంటిది తొలగుతుంది. ముఖ్యంగా ఇది గ్రహపీడలు తొలగడం కోసం చేసేటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి తరిస్తారని, మీకు మీరుగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.